అమెరికాలో ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ట్రంప్, ఎలన్ మాస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఒక ఫ్రెండ్ ఏమో వరల్డ్ రిచెస్ట్, మరొక ఫ్రెండ్ ఏమో వరల్డ్ పవర్ఫుల్. వీరిద్దరి మధ్య ఇప్పుడు గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు, రహస్యాలను బయట పెడుతున్నారు. అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్సన్ కేసులో ట్రంప్ ప్రమేయం కూడా ఉందని తెలిపారు. అంతేకాదు, ఏకంగా అమెరికాలో కొత్త పార్టీ రావాలని ఆకాంక్షించాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ కాస్త అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. అయితే ట్రంప్, మస్క్ మధ్య గొడవ అయితే మనకేంటి లాభం అన్నదే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎలన్ మాస్క్ ఎంతో ప్రయత్నించారు. నిజానికి గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి ప్రధానంగా ట్విట్టర్ ప్రధాన పాత్ర వహించింది. ఒక దశలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సైతం ట్విట్టర్ బ్లాక్ చేసింది. దీంతో ట్రంప్ ను నైతికంగా దెబ్బకొట్టడంతో బైడెన్ విజయం సులభాంతరమైంది. ట్రంప్ ఓటమి అనంతరం జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా ట్విట్టర్ ని ఎలన్ మాస్క్ కొనుగోలు చేయడంతో పాటు దాని పేరు కూడా ఎక్స్ అని మార్చాడు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాడు. ఇలా గత ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఎలన్ మాస్క్ ఎంతో సహకరించారు. అంతేకాదు, మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో నేరుగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ పై విమర్శలు చేశారు. అది ఎంతగానో ఎన్నికల్లో ప్రభావం చూపింది. దీంతో పాటు ట్రంప్ తో సహా ఎన్నికల్లో పాల్గొన్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరిట ఇద్దరు కలిసి ప్రచారం చేశారు. అమెరికా డీప్ స్టేట్ ని ఇద్దరు కలిసి ఢీకొట్టారు. జార్జ్ సోరస్ కి ఎదురిండి గెలిచారు. దీంతో ట్రంప్ విజయం సాధించాడు. ట్రంప్ విజయం తర్వాత ఎలన్ మాస్క్ ను ప్రభుత్వంలో చేర్చుకున్నాడు. డోజ్ అనే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మాస్క్ ను తన టీంలో చేర్చుకున్నాడు. ట్రంప్ విజయం అనంతరం ఎలన్ మాస్క్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ఆయన ఆధ్వర్యంలో డోజ్ అనే ఒక విభాగం కూడా ఏర్పాటు చేసి అమెరికా అభివృద్ధికి ప్రణాళికలు వేసే బాధ్యత అప్పగించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య వివాదానికి కారణమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ బిల్లు $4 ట్రిలియన్ విలువైన పన్నుల ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా లక్ష్యం ప్రధానంగా రక్షణ ఖర్చులను పెంచడంతో పాటు 2017లో ప్రవేశపెట్టిన పన్ను కోతలను కూడా కొనసాగించడం, సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చులను తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కూడా రద్దు చేయడం వంటివి ఉన్నాయి. ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఎలన్ మాస్క్ కు సంబంధించిన టెస్లా కంపెనీకి పలు రాయితీలు రద్దయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఎలన్ మాస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ సంస్థ కార్యకాలం 133 రోజులు మాత్రమే ఉండడంతో అది కాస్త ముగిసింది. అయితే డోజ్ కార్యకాలం పొడిగింపుకు మాస్క్ డిమాండ్ చేశారు. దీనిపై వైట్ హౌస్ వర్గాలు ససేమిరా అన్నాయి. ఫలితంగా మాస్క్ ఆగ్రహంతో ఉన్నాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య వివాదానికి ఒక్క బిల్ కారణమైంది. తాను ట్రంప్ కు ఎంత చేసినా ఒక్క ఫేవర్ చేయలేదని మాస్క్ అనుకుంటున్నాడు. ట్రంప్ ఇటీవల దిగి వచ్చిన బిల్ ని వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఎలాన్ మాస్క్ అపహాస్యం చేశాడు. ఈ బిల్లు $4 ట్రిలియన్ విలువైన పన్నుల ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. డిఫెన్స్ బడ్జెట్ పెంచడంతో పాటు దేశ రక్షణ ఖర్చులను పెంచేందుకు ట్రంప్ ఈ బిల్లును తీసుకువచ్చారు. 2017లో ప్రవేశపెట్టిన ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ను కూడా కొనసాగించడం, సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చులను తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఈ బిల్లులో ఎన్ని ఉన్నా మాస్క్ కోపం తెప్పించలేదు, కానీ ఆ ఒక్కటి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని చెడగొట్టింది. ముఖ్యంగా ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ప్రభుత్వం అందిస్తున్న ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ని కూడా రద్దు చేశారు మాస్క్. మరోవైపు ఎలన్ మాస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ సంస్థ టెన్యూర్ కూడా 133 రోజులు మాత్రమే ఉండడంతో అది ఎండ్ అయింది. దాన్ని కంటిన్యూ చేయాలని మాస్క్ డిమాండ్ చేశారు. కానీ అందుకు ట్రంప్ ఒప్పుకోలేదు. దీంతో మాస్క్ కి పట్టరాని కోపం వచ్చింది. వెనువెంటనే ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై చేసిన శాసనంపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మాస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును భారీ దారుణమైన బిల్ అని పిలిచారు. ఈ బిల్ కు ఓటు వేసిన వారు తప్పు చేశారని మాస్క్ విమర్శించారు. ఈ బిల్లు కాంగ్రెస్ లో ఆమోదం పొందిన విషయంపై అతను అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బిల్లు నేషనల్ డిఫిసిట్ ను భారీగా పెంచే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాను దివాలా తీస్తుందని ఆరోపించారు. మాస్క్ ఆరోపణల తర్వాత ట్రంప్ కూడా తక్కువేం తినలేదు. ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్, వైట్ హౌస్ మాజీ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్ ను సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్క్ ఇల్లీగల్ ఏలియన్ అని అన్నారు. ఆయన అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని, ఆయనను సొంత దేశానికి వెంటనే డిపోర్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి మాస్క్ ను వ్యతిరేకించే స్టీవ్ బ్యానన్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మాస్క్ వ్యతిరేకించడంతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే శ్వేత సౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారణ అని పేర్కొన్నారు. దీని తర్వాత మాస్క్ చేసిన వరుస ట్వీట్లు చూసిన ట్రంప్ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా మాస్క్ లేకుంటే తాను ఓడిపోయేవాడినంటూ చేసిన కామెంట్లపై స్పందించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మాస్క్ అవసరం లేదని, ఆయన లేకుండానే పెన్సిల్వేనియాలోని
తాను గెలిచేవాడినని అన్నారు. ఇక మాస్క్ ముఖం చూడడానికి ఇష్టపట్టలేదని అన్నారు. వీరిద్దరి మధ్య గొడవల్లో టెస్లా షేర్లు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం ఈ షేర్లు 14% నష్టపోయాయి. సుమారు $150 బిలియన్ సంపద అంటే 13 లక్షల కోట్ల రూపాయలను టెస్లా నష్టపోయింది. అయితే వీరిద్దరి గొడవ మనకెందుకని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ట్రంప్ కు ఇన్నాళ్ళు మస్క్ నుంచి సపోర్ట్ ఉండేది, కానీ ఇప్పుడు అది ఉండదు. దీంతో డీప్ స్టేట్ యాక్టివేట్ అవుతుంది. దీంతో ఇప్పటి వరకు భారత్ పై ఎగిసిపడిన ట్రంప్ ఇకపై సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ కు భారత్ సపోర్ట్ అవసరం అంటూ రష్యా ఇటు చైనా రెండు అమెరికాను వ్యతిరేకించేవి, కానీ భారత్ మాత్రం న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తుంది. అలా కావాలంటే భారత్ ని ఇబ్బంది పెట్టకూడదు. ఇదే జరిగితే మనకి ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ పిచ్చోడే, కానీ అతని మెయిన్ ఎనిమి డీప్ స్టేట్ ని ట్యాకిల్ చేయాలంటే మోదీ మాత్రమే కరెక్ట్ అనే విషయం తెలిసొస్తుంది. అదే జరిగితే కాకల కార్యం గంధర్వులే తీర్చినట్లు మాస్క్ ట్రంప్ గొడవ కాస్త భారత్ కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీరిచ్చే యాడ్స్ మా ఛానల్కి మరింత బలంగా మారతాయి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.